ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती भाजेभिर्वाजिनीवती धीनावयवित्रयवतो श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ఓం. జై శ్రీరామ్ అండి. అందరికీ మన గురువుగారైన సతీష్ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు పర్ణికా కమలవాణి. నేను ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం గురించి క్లాసెస్ చెప్తున్నాను. పార్ట్ 8 పార్ట్స్ కంప్లీట్ అయింది. ఇవాళ 9th పార్ట్ చేయబోతున్నాను. మన గురువుగారు సతీష్ గురువు గారు ఆధ్యాత్మిక సాధన స్థలాన్ని A3 ధ్యాన మందిరాన్ని కర్నూలులో స్థాపించారు రీసెంట్గా. సో మనందరికీ వీలుగా ఉండే విధంగా ధ్యాన సాధన చేసుకోవడానికి అనుకూలంగా కర్నూలులో ధ్యాన మందిరాన్ని స్థాపించడం జరిగింది. అక్కడ ఎంతో శక్తివంతంగా ఎంతో పవర్ఫుల్ వైబ్రేషన్స్తో మందిరము ఉంది. సో అందరూ కర్నూలులో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీలు చూసుకొని ధ్యాన మందిరాన్ని ఒకసారి దర్శించి అక్కడ ధ్యాన సాధన చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక గురువుగారు సతీష్ గురువు గారు ఎంతో శ్రమపడి ఎంతో కృషి చేసి A3 ధ్యాన సాధన పద్ధతిని మన కోసము సులభంగా, మనం కేవలం సామాన్య మానవులు కూడా సులభంగా చేసుకోవడానికి గురువుగారు ఎంతో శ్రమించి ఈ యొక్క A3 ధ్యాన సాధనని మన ముందుకు తీసుకొని వచ్చారు. A1 అంటే అంతర్దృష్టి 12 నిమిషాల పద్ధతి ఉంటుంది ఇందులో. A2 అంటే అంతర జ్ఞానం 18 నిమిషాల పద్ధతి ఉంటుంది. ఇక A3 అంతర ఆనంద ప్రపంచం. ఇందులో లెవెల్స్ ఉంటాయి. A1 A2 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 అని 4 లెవెల్స్లో ధ్యాన సాధనను మనకు మన గురువు గారు సతీష్ గురువు గారు మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంతో సులభంగా ఈ సాధనల్ని మన కోసం సతీష్ గురువు గారు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇక A1 A2 అనేది చిన్నపిల్లలకు గురువుగారు ఇస్తారు. A3 అనేది పెద్దలకు దీక్ష ఇస్తారు. A3 ధ్యాన సాధన ద్వారా చక్కటి జీవన విధానము, చక్కటి ఆనందం, సమాజం, ఒక్కరు కుటుంబంలో ఆధ్యాత్మికంగా ఉంటే మార్పు ఉంటుంది. ఇక అందరూ ఆధ్యాత్మికంగా ఉంటే ఎంతో గొప్ప చక్కటి మార్పు ఉంటుంది కదా. సో కాబట్టి మన కోసం అందరూ A3 ధ్యాన సాధన చేస్తే ఆరోగ్యం, మనశ్శాంతి, ఆనందకరమైన జీవితము, ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనము సాధించుకోవచ్చు. A3 ధ్యాన సాధన మీకు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యము, మనశ్శాంతి, చక్కటి ఆలోచనలు, ఆనందమైన జీవితము, మీ వృత్తిలో ఎదుగుదల, శక్తిని ఎలా పెంచుకోవాలి, దురదృష్టాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవచ్చు, జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి, సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆత్మ జ్ఞానాన్ని గురువుల ద్వారా ఎలా పొందాలి, పరిపూర్ణత పొందటానికి A3 ధ్యాన సాధన మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటి చక్కటి ఇన్ని ప్రయోజనాలతో కూడినటువంటి A3 ధ్యాన సాధనను ప్రతి ఒక్కరూ ఇనిషియేషన్ తీసుకొని మన జీవితాలను బాగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక మన గురువుగారు ఈ సంస్థ ద్వారా ఎన్నో రకాల సేవలను మనకు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి, అమావాస్యకు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ధ్యాన మందిరంలో కూర్చొని మన కోసం ఎక్కడెక్కడో బెంగళూరులో, హైదరాబాద్లో, కర్నూలులో, చాలా చోట్ల చాలా ప్రదేశాలలో ఉంటున్న వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ఆన్లైన్లో మనకు ఈ యొక్క సౌకర్యాన్ని, ధ్యానం సాధనలు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు మన సతీష్ గురువు గారు. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు
పౌర్ణమికి ధ్యాన సాధన చేయిస్తారు. ఇక ఆదివారము ఆదిత్య ఆరాధన, ఉదయం పూట ఆదిత్య ఆరాధన ఎలా చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఆదివారం సాయంత్రము ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తారు. ఒక్క గంట సమయం మనం సత్సంగంలో పాల్గొంటే మనకు ఎన్నో రకాలటువంటి టెన్షన్స్, ఈ గజిబిజి గందరగోళమైన జీవితంలో ఒక్క గంట సమయం పాటు ఆ తరగతిలో కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో ధైర్యాన్ని కూడా మనము సాధించుకోవచ్చు, పొందొచ్చు. మన దీక్ష తీసుకున్న వాళ్ళ చేతనే గురువుగారు ఎంత బాగా మాతో చెప్పిస్తున్నారు అంటే, నేను ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కూడా గురువుగారి ఆశీర్వాదంతోనే, వారి యొక్క బ్లెస్సింగ్స్తోనే నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను అంటే ఇది నా శక్తి కాదు, మన సతీష్ గురువు గారు ఇచ్చిన ప్రోత్సాహము, ఆశీర్వాదము, వీటన్నిటితోనే ఇది జరుగుతూ ఉంది. ఇలాగే నేనొక్కటే కాదు, అందరి చేత గురువుగారు ఎంతో చక్కగా తరగతుల్లో విద్యార్థుల చేతనే మా చేతనే చెప్పిస్తూ వస్తూ ఉన్నారు. చాలా బాగుంటుంది అసలు ఈ గ్రూప్లో ఉండడము, చాలా అదృష్టము. ఇక ప్రతి గురువారము గురువు గారితో సాధన దీక్ష తీసుకున్న వాళ్ళు సాధన చేయిస్తూ ఉంటారు గురువుగారు. ఒక్కొక్క వారము ఒక్కొక్క లెవెల్ 1 వాళ్ళు తీసుకుంటే లెవెల్ 1 వాళ్ళందరూ ఆన్లైన్లో జాయిన్ అయిపోయి గురువుగారితో చక్కగా సాధన చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క సంస్థ ద్వారా ఇన్ని రకాల సేవలను గురువుగారు మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధ్యాన సాధనలో ఏది ధ్యాన సాధన ఇనిషియేషన్ గురువుగారి దగ్గర, సతీష్ గురువు గారి దగ్గర తీసుకొని లబ్ధి పొందాలని, ఉపయోగకరంగా మన జీవితాలని చక్కని పూలబాటను ఏర్పరచుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక నేను వచ్చేసి లెవెల్ 1 లెవెల్ 2 ఇనిషియేషన్ తీసుకున్నాను. ముందు ఇనిషియేషన్ తీసుకోక ముందు నాలో ఆత్మశక్తి అనేది కొంచెం లోగానే ఉంది అనిపిస్తుంది. బట్ తీసుకున్న తర్వాత సాధన చేస్తూ ఉండడం ద్వారా నాలో కోపం అనేది చాలా తగ్గిపోయింది. చాలా అంటే చాలా, ఊరికనే అరిచేదాన్ని, తెలియదు. బట్ కానీ ఎరుకతో ఉండగలుగుతున్నాను. ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడుతున్నాను. ఇది అవసరమా, మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఇప్పుడు కోపడకూడదా, ఈ విధంగా మన జీవితంలో ఎన్నో మార్పులను మనమే చూస్తాము. ఎలా ఇదంతా జరుగుతుంది అంటే కేవలం సాధన ద్వారానే. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉంటామో, సాధన మనలో పెంచుకుంటూ ఉంటామో, మనలో మార్పులు చాలా చూడొచ్చు, చాలా చూస్తాము. ఇక నాలో కొన్ని మార్పులను, నా ఎక్స్పీరియన్సెస్ని నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు బయట షాప్స్ దగ్గర మట్టి కాదు, స్టోన్ దీపాలు చూశాను. అరే చాలా బాగున్నాయి, ఎంతండి ప్రైస్ అని అడిగాను. వాళ్ళు ఒక 600 చెప్పారు పెయిర్. సరే ఇంత అవసరమా అన్నట్టుగా ఆలోచించి సరేలే అమ్మా అనేసి వచ్చేసాను. వాళ్ళు వెంటబడుతున్నారు, తీసుకోండి అనేసి. నేనేమన్నాను, వస్తాను, ఇదే దారిలో మళ్ళీ రేపు వస్తాము, నేను తీసుకుంటాను అన్నాను. బట్ కానీ మాకు ఆలోచన అయితే లేదు. వేరే గుడికి వెళ్ళేసి వేరే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి అటు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ప్రోగ్రాము. కానీ మేము వెళ్ళకుండా ఆ నైట్కి ఫుల్ క్లౌడ్స్, రైనీగా ఉందన్నట్టు పక్క ఊర్లో, బేలూరు, హలేబీడు, ఆ ఊర్లో అలా వెళ్ళేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ రాత్రి నిద్రించి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా టైం కూడా అయిపోయింది కదా, రిటర్న్ టు బెంగళూరు అనేసి వచ్చేసాము. సరే ఆ రోజు సోమవారము, ఒకసారి స్వామిని దర్శించుకుందాము బేలూరులో అన్నట్టు స్వామి దగ్గరికి వెళ్ళి శివుడిని దర్శించుకొని బయటికి వచ్చాము. మళ్ళీ దీపాలు కనిపించాయి. అప్పటికి కూడా నాకు స్ట్రైక్ అవ్వలేదు. నేను నిన్న ఏమన్నాను, ఇదే దారిలో మళ్ళీ వస్తాము, మళ్ళీ తీసుకుంటామమ్మా అని చెప్పాను ఆవిడతో. సో అంటే మన మాటకు ఎంత శక్తి ఉందో గమనించాలి. ఇక్కడ మనం ఏదైతే మాట్లాడతామో అది నెరవేరింది. నాకు తెలియదు అసలు మేము వస్తామని కూడా, కానీ నేను అన్నా ఊరికి. కానీ నా మాటకు శక్తి అనేది పెరిగింది. సాధన చేయడం ద్వారా మనము వాక్చాతుర్యము అంటారు కదా, సో ఆ విధంగా మనం ఏది మాట్లాడితే అది జరుగుతుంది అనడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ మై లైఫ్. ఇంకా చెప్పాలి అంటే
రీసెంట్గా జరిగింది. ఫిబ్రవరి 24 నా మనసుకు చెప్పింది ఏమని, మా ఆడపడుచు వాళ్ళది పెళ్లి రోజు. ఆ విషయం నేను మర్చిపోయాను. కానీ నా మనసు ఏమని చెప్పింది, వాళ్ళకి కాల్ చేయి, చాలా రోజులైంది, మాట్లాడు అని చెప్తూ ఉంది. చిన్న పాప ఉంది, మాట్లాడు, ఫోన్ చేయని మనసు చెప్తుంది. కానీ ఏదో ఇంట్లో పనుల వల్ల బిజీ వల్ల మర్చిపోయాను. రాత్రి పడుకునే టైంలో అలా ఎందుకో ఫోన్ చూశాను. వాళ్ళు కేకు, బెలూన్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఫోటో స్టేటస్లో ఉంది. ఉంటే అప్పటికి నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఏంటి ఎవరి బర్త్డేస్ ఉన్నాయి అని ఆలోచించాను. ఎవరివి లేవు కదా, ఓకే అనుకున్నా. ఇంకాస్త ఆలోచిస్తే మరుసటి రోజు ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేశారు. అప్పుడు స్ట్రైక్ అయింది, ఓ పెళ్ళి రోజు. సో నాకు ముందుగానే నా సెన్స్, నా ఆత్మ నాతో మాట్లాడింది, నాతో చెప్పింది ఏమని, వాళ్ళతో మాట్లాడు, చెయ్యి అనేసి. అదే మాట్లాడింటే, ఎరుకతో ఉండింటే, సో ఆ ఎరుకతో అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనం అవేర్నెస్గా ఉండాలి. లైఫ్లో ఏ పని చేసినా, బయటికి వెళ్తున్నాము అవేర్నెస్గా ఉండాలి, బ్యాంక్కి వెళ్తున్నాము అవేర్నెస్గా ఉండాలి, ఒక చోటుకి వెళ్తున్నాము అవేర్నెస్గా ఉండాలి, బస్సు దిగుతున్నాము అవేర్నెస్గా ఉండాలి, బస్సు ఎక్కుతున్నాము అవేర్నెస్గా ఉండాలి, ఒక ప్రదేశం నుంచి విడిచి వెళ్తున్నాము, అక్కడ ఏమన్నా మన వస్తువులు మర్చిపోయామా, ఇలా చాలా 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 థింగ్స్ నాలో చాలా లైఫ్లో నాకు చాలా జరిగాయి. ఇంకొకసారి కూడా కర్నూలులోనే రాజ్విహార్ హోటల్లో నా చున్నీ మర్చిపోయాను. నా మనసు చెప్తుంది చున్నీ మర్చిపోతావు అని. వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాను, చున్నీ చైర్ మీద వేసేసి వెళ్ళాను. చెప్తుంది కారు ఎక్కి కూర్చొని చక్కగా వెళ్ళిపోయాను ఎమ్మిగనూరుకి, మాది ఎమ్మిగనూరు. సో అలా మళ్ళీ వాళ్ళకు కాల్ చేసి ఎత్తిపెట్టని చెప్పి నెక్స్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా తీసుకున్నా. సో ఆ విధంగా మన మనసు మనకు చెప్తుంది. ఎప్పుడైతే మన సాధన ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మన ఆత్మ, మన జీవాత్మ మనతో మాట్లాడుతుంది. సో ఈ విధంగా మనం సాధన చేయాలి. ఎల్లప్పుడూ నిరంతరము మనం 3 పూట్ల ఎలా అయితే ప్రతిరోజు భోజనం చేస్తున్నామో మన సాధనను కూడా వదలకూడదు. మన జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి. మనకు గురువు ఇచ్చిన దీక్షను ఖచ్చితంగా పాటించాలి. అదొక లైఫ్లో పార్ట్గా భావించి మనం ఎప్పుడైతే సాధనలో ఉంటామో అప్పుడు ఎన్నో అద్భుతాలను, ఎన్నో వింతల్ని మనం చూడగలుగుతాము. ఓకే, సో కాబట్టి దయచేసి అందరూ యూటిలైజ్ చేసుకోండి. A3 ధ్యాన సాధనలో ఇనిషియేషన్ సతీష్ గురువు గారి దగ్గర తీసుకొని సాధన చేయడానికి అందరూ ప్రయత్నం చేయండి. ఓకే, ఇక ఇవాళ మనము టాపిక్లోకి వద్దాము. ఇక ప్రశ్నలు జవాబులు చూద్దాము. సో మనం ఆత్మజ్ఞానం అంటే మనం ఏం చూసాము, ఎన్ని పార్ట్స్లో, బ్రహ్మం అంటే ఎవరు, బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి, బ్రహ్మము ఎలా నడిపిస్తుంది అంటే బ్రహ్మం, దేవుడు, ఆత్మ ఇవన్నీ ఒకటే పదాలు. సో బ్రహ్మం అంటే సర్వశక్తి, సర్వవిఘ్నత, సర్వవ్యాప్తం, నిరాకారమైనటువంటిది బ్రహ్మము, దేవుడు, ఆత్మ అని కూడా పిలుస్తాము. ఇక బ్రహ్మం యొక్క సహజ ధర్మం ఏంటి అంటే సృష్టి, స్థితి, లయం. సృష్టించడం, స్థితి పరిపాలించడం, లయం చేయడం, నాశనం చేయడం, వినాశించడం. సో ఇక బ్రహ్మం యొక్క ధర్మాన్ని ఎలా నడిపిస్తుంది అంటే కర్మ ద్వారా నడిపిస్తుంది. ఇది బ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క మెయిన్ ఎలా నడుస్తుంది అని చెప్పడానికి. ఇక కొన్ని మనకు ప్రశ్నలు, సందేహాలు, జవాబులు ఉంటాయి కదా, సో వాటిని మనం ఇవాళ చూద్దాము. ఇక అందరూ ఎందుకు మోక్షం ఎందుకు పొందలేకున్నారు? మోక్షం అనేది భౌతిక వస్తువు కాదు, మానసిక పరివర్తన. అందరూ బ్రహ్మం అయినప్పటికీ తాము శరీరమని బలంగా నమ్ముతూ తాము బ్రహ్మం అని నమ్మకం లేకపోవటం వలన మోక్షం పొందలేకపోతున్నారు. సో అందరికీ ఎందుకు మోక్షం రావటం లేదు? అందరూ ఉండేది బ్రహ్మమే కదా, అందరిలో ఉండేది ఆ యొక్క పరమాత్మనే కదా. అయితే అందరూ బ్రహ్మం అని విశ్వసించట్లేదు. నా శరీరము, నేను కమలాని, ఆయన సతీష్ గారు, ఈవిడ లలిత గారు, ఈవిడ దివ్య గారు అనేసి అనుకుంటున్నారు తప్ప నేను బ్రహ్మాన్ని అని గట్టిగా నమ్మలేకపోవటం ద్వారా మోక్షము అందరికీ రావట్లేదు. ఎవరైతే గట్టిగా నమ్ముతారో నేను బ్రహ్మాన్ని, నాలో ఉండేది పరమాత్మ యొక్క శక్తి, నేను పరమాత్మనని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి మోక్షం పొందుతారు, వాళ్ళు మోక్షానికి దగ్గరలో ఉంటారు. ఇక సద్గురువు ఎవరు? సద్గురువు అంటే మంచి గురువు ఎవరు?
నీకు గురిని చూపినవారు, ఎవరైతే నీకు ఒక మార్గనిర్దేశాన్ని చూపిస్తారో వాళ్ళు సద్గురువులు. స్వీట్ తింటుంటే ఇంకా ఎలా తినాలనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తింటూ ఉన్నాము, తినాలి అనిపిస్తుంటుంది. అలా ఆ గురువు మాటలు వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తే ఆ గురువు సద్గురువు. ఏ గురువు మాటలు వింటుంటే ధైర్యం, సంతృప్తి, ప్రశాంతత మనలో వస్తుందో ఆ వ్యక్తే గురువు, సద్గురువు. ఓకే. ధర్మం, మంచి పనుల వలన మోక్షం వస్తుందా? మోక్షం రాదు, పుణ్యం వస్తుంది. జ్ఞానం వలనే మోక్షం వస్తుంది. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అదే జ్ఞానం వలన మోక్షం వస్తుంది. ఎప్పుడైతే మనం తెలివిగా ఆలోచిస్తామో, తెలివిగా నేనే బ్రహ్మాన్ని అనుకుంటారో అప్పుడు మనకు మోక్షం వస్తుంది తప్ప, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది తప్ప మోక్షం రాదు. నేనే చేశాననే అహంకారం ఉంటుంది కదా అక్కడ. నేను అని ఎప్పుడైతే వచ్చిందో అహంకారము, అప్పుడు నీవు ఆ యొక్క కాలచక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటాము. మనము జన్మచక్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటాము. అక్కడ నేను చేశాను, నేను కట్టించాను ఆ గుడిని, నేను నిర్మించాను, నేను అనేది వచ్చింది. బ్రహ్మం చేశాడు, బ్రహ్మం నా ద్వారా చేయిస్తుంది అని అంటే అప్పుడు మోక్షం వస్తుంది. అంతేకాని నేను చేస్తున్నాను అనడం వల్ల, నేను అనే అహంకారం రావడం వల్ల అక్కడ పుణ్యం వస్తుంది తప్ప, అక్కడ మంచి పని చేసావు కాబట్టి మోక్షం వస్తుంది. అదే చెడు పని చేస్తే చెడు కర్మ వస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే నేను అనేది విడిచిపెడతామో అప్పుడు మోక్షం వస్తుంది మనకు. ఓకే. సృష్టి అలా జరిగితే బాగుండు, ఈ భూమి మీద ఇది లేకపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఏంటి అది? ప్రపంచం నందు రవ్వంత దోషం కూడా లేదు, ఎటువంటి దోషం లేదు. అనవసరంగా గుండె సూది కూడా ఆ యొక్క భగవంతుడు పుట్టించలేదు. ఈ సృష్టిని చేసింది సామాన్య మనిషి కాదు, సర్వశక్తి సర్వ విఘ్నత కలిగిన బ్రహ్మం. కావున సృష్టిలో రవ్వంత దోషం లేదు. కాకపోతే దాని ప్రయోజనం తెలియక, గుర్తించక ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకుంటూ ఉంటాము. ఓకే. జ్ఞానానికి తేలు కుడితే నొప్పి తెలుస్తుందా? జ్ఞానికి తేలు కుడితే నొప్పి తెలుస్తుందా? దేహాత్మ బుద్ధి అనేది జ్ఞానికి అజ్ఞానికి ఉంటుంది. ఓకే. దేహాత్మ బుద్ధి, దేహానికి బుద్ధి తెలివి అనేది జ్ఞానికి అజ్ఞానికి ఉంటుంది. అజ్ఞానికి తేలు వేరుగా, శరీరం వేరుగా, బుద్ధి అనేది ఇద్దరికీ ఉంటుంది. ఓకే. అజ్ఞానికి ఉంటుంది, జ్ఞానికి ఉంటుంది. కానీ ఏ విధంగా ఆలోచిస్తాడు అజ్ఞాని? తేలు వేరు, శరీరం వేరు, నొప్పి వేరుగా చూస్తాడు. ఓకే. సో అదే జ్ఞాని అయితే ఏమనుకుంటాడు? తేలు బ్రహ్మమే, నొప్పి బ్రహ్మమే, శరీరం బ్రహ్మమే అనుకుంటాడు. సో అన్నీ బ్రహ్మమే, అన్నీ బ్రహ్మంలోనే జరుగుతున్నాయి అనుకుంటాడు. సో కాబట్టి వాడికి ఏమీ తెలియదు, అన్నీ బ్రహ్మమే అనుకుంటాడు కాబట్టి. ఇక జ్ఞాని కూడా పనులు చేస్తుంటాడు కదా. అవును, ప్రారబ్ధం అనేది చేయిస్తూ ఉంటుంది. కానీ ఆ పనులకు తాను కర్తను అని కానీ, శరీరమే చేస్తుంది అనే భావన చేయటం కానీ జరగదు. అదే ఇందాక చెప్పుకున్నాం. జ్ఞాని అయితే నేను చేస్తున్నాను అని అనుకోడు, అజ్ఞాని మాత్రమే నేను చేస్తున్నాను అని అనుకుంటాడు. జ్ఞానికి రుచులు, ధ్వనులు, వాసనలు, రూపాలలో తేడా గమనిస్తాడా జ్ఞాని? అవును, పంచదార అంటే తీయగా ఉంటుందని, వేపకాయ చేదుగా ఉంటుంది అని గుర్తిస్తాడు. కాకపోతే అజ్ఞాని పంచదార వేరు, శరీరం వేరు, వేపకాయ వేరు అని, అది మంచిది చెడ్డది అని నిర్ణయిస్తాడు. జ్ఞాని దృష్టిలో అన్నీ బ్రహ్మమే. అంటే పంచదార బ్రహ్మమే, వేపకాయ బ్రహ్మమే. వాటి ధర్మాలు, ఉపయోగాలు, పనిచేసే లక్షణాలు వేరైనా, ఒక్కొక్కటి వేపకాయ చేదుగా ఉంటుంది, పంచదార తీయగా ఉంటుంది. అవి వేరు గుణాలతో ఉన్నా, వేరు ప్రయోజనాలు కలిగి ఉన్న అన్నీ బ్రహ్మమే, అన్నీ నేనే, నా రూపాలే, నా లక్షణాలే, కావున ఒకటిగానే చూస్తాడు. సో కాబట్టి జ్ఞానికి అన్నీ సమానమే, ఒకటే. ఇక ఫోన్, సోషల్ మీడియా చూడాలి, న్యూస్ పేపర్ చూడాలి, వింతలు విషయాలు తెలుసుకోవాలి, టీవీ చూడాలి అనే కోరిక ఎలా కంట్రోల్ చేసేది? ఫోన్ ఎవరు? బ్రహ్మమే. అందులో ఉండే న్యూస్ ఎవరు? బ్రహ్మమే. టీవీ ఎవరు? బ్రహ్మమే.
అందులో వచ్చే సినిమా ఎవరు? బ్రహ్మమే. అందులో నటించే నటులు ఎవరు? బ్రహ్మమే. అన్నీ నేనే, బ్రహ్మమే అయినప్పుడు నన్ను నేను చూడడానికి ఆసక్తి ఎందుకు? ఎందుకు ఇంకా అంత ఇంట్రెస్ట్? కోరిక ఎప్పుడు ఉంటుంది అంటే వేరేది ఏమైనా ఉంటే దానిని చూడాలి, దానిని పొందాలి, అనుభవించాలి అనుకున్నప్పుడు. అన్నీ నేను అయితే కోరిక ఇంకెందుకు? అవును కదా, ఎంత సింపుల్గా ఉందో. ఇంకా శరీరం చేసే పనికి కర్త, కర్మ, క్రియ భగవంతుడైన. శరీరం ఒక పరికరం. కర్త, కర్మ, క్రియ అన్నీ బ్రహ్మమే. బ్రహ్మమే సృష్టి ధర్మం కోసం తనే రూపం శరీరం తీసుకొని తన శరీరాన్ని పోషణ చేసుకొని తన శరీరం వదిలి వెళ్తుంది. కానీ పొరపాటు ఏమిటంటే బ్రహ్మం రూపం తీసుకున్నప్పుడు అందులో ఉన్న అజ్ఞానంతో ఉంటుంది, బ్రహ్మం అజ్ఞానంతో ఉంటుంది. అందువల్ల ఆ శరీరం తాను చేసే పనులను బ్రహ్మ కాదు శరీరమే చేస్తుంది అని భ్రమించి చేయటం వలన పాపం పుణ్యం వచ్చి జన్మలు రూపాలు మనం చెందుతూ ఉంటాము. శరీరం చేసే పనికి కర్త, కర్మ, క్రియ భగవంతుడేనా అంటే భగవంతుడే. కానీ ఎప్పుడైతే ఆ యొక్క శరీరం తీసుకున్నప్పుడు అజ్ఞానం కూడుకుంటుందో అప్పుడు నేను అనేది వచ్చి చేరుతుంది. ఎప్పుడైతే నేను వచ్చి చేరుతుందో మళ్ళీ జన్మ అనేది వస్తుంది. మంచి పనులు చేస్తే మంచి జన్మ, చెడు కర్మలు చేస్తే చెడు జన్మలు వస్తాయి. ఇక అన్నీ బ్రహ్మమే, సర్వం బ్రహ్మమే అని తీవ్రంగా విచారణ చేస్తున్నప్పుడు నిద్రామైకం మగత వస్తుంది. నీవు సాధన సరిగ్గా చేస్తున్నావని గుర్తు దానికి. ఎప్పుడు హడావుడి పరిగెత్తించే మనస్సుకి ఒక్కసారిగా బ్రేక్ వేస్తే ఏమవుతుంది అంటే ఇలాంటి మైకం లాంటి స్థితి మొదట్లో కలుగుతుంది. అంతటితో ఆగకుండా వెళ్తే ఇంకా సాధన చేస్తే ఆలోచనలు నిదానమవుతూ మైకం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అవి ఎందుకు, ఇవి ఎందుకు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదు అని అంటుంటారు. కొందరు సృష్టిలో ఇవెందుకు, అవెందుకు అని అంటూ ఉంటారు. సృష్టిలో చెడు అంటూ ఏదీ లేదు, అన్నీ మంచివే. కర్మ, భక్తి, జ్ఞాన సిద్ధాంతం ఉండాలి. నాస్తికులు ఉండాలి, వాటిని ప్రచారం చేసేవాళ్ళు ఉండాలి. నాస్తికులు ఉంటేనే కదా మన యొక్క అస్తిత్వాన్ని ప్రచారం చేసేది. ఇక మనుష్యులు వివిధ స్థితుల్లో ఉంటారు, వారికి మార్గదర్శనం చేసేవారు ఉండాలి కదా. అలాగే అందరూ పుణ్యాత్ములు అయితే భూమి, రాళ్ళు, జంతువులు, చెట్లు, కొండలు ఈ విధంగా ఎవరు జన్మ తీసుకుంటారు? అందరూ మంచులు పుణ్యాత్ములే అయితే మనిషి జన్మనే తీసుకుంటారు. ఇక మనుషులకు ఆహారం, నీరు, కార్లు, భోజనము, టీవీలు, పుస్తకాలు, వస్త్రాలు, బిల్డింగులు ఇవన్నీ ఎలా వస్తాయి? కావున సృష్టిలో ఉండే ప్రతి వస్తువు బ్రహ్మమే. అన్నీ కావున సృష్టిలో అన్నీ ఉండాలి, అన్నీ మంచివే, ఏది చెడు అనేది లేదు. నాకు భయంగా ఉంది, దానిని ఎలా తొలగించుకోవాలి? భయం అనేది ఒక భావన, అది బ్రహ్మం కంటే వేరుగా ఉందా? అది నేనే, బ్రహ్మమే. నన్ను చూసి నేను భయపడతానా? ఉదాహరణకు పామును చూసి భయం ఎందుకు? పామెవరు? బ్రహ్మమే, అంటే నేను. నన్ను చూసి భయపడటం ఎందుకు? కాకపోతే పాముకు బ్రహ్మజ్ఞానం తెలియదు కావున తన శరీర ధర్మం పాటించి భయపెడుతుంది. అలాగే నీవు నీ శరీర ధర్మం పాటించి దానికి దూరంగా ఉండాలి. అంటే మనస్సు పాము అనేది బ్రహ్మమే, నేనే. కానీ శరీరం దృష్టికోణంలో అది పాము ధర్మాన్ని నిర్వహిస్తుంది. కావున జాగ్రత్తలు మనం పాటించాలి. దోమలు కుడుతుంటే ఏం చేయాలి? అన్నీ బ్రహ్మమే అన్నారు, బాగుంది. ఇక దోమల విషయానికి వద్దాం. దోమలు కుడుతున్నాయి, వాటిని చంపాలా వద్దా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. దోమలు కూడా బ్రహ్మమే, అన్నీ నాలోనే ఉన్నాయి. వాటి ప్రారబ్ధం ప్రకారం నీ నిర్ణయం, ఆలోచనలు అమలు జరుగును. దానికి నిన్ను కుట్టిన తర్వాత కూడా ప్రాణంతో బయటపడాలి అని ఉంటే నీవు కొట్టి చంపాలని ప్రయత్నం చేసినా అది తప్పించుకుంటుంది. అన్నీ కూడా ప్రారబ్ధం, తప్పక అనుభవించాల్సిన కర్మ ప్రకారమే జరుగుతుంది. మన లైఫ్లో కూడా ప్రారబ్ధంలో ఏది ఉంటే అది జరుగుతుంది.
అంటే ఆ సమయంలో దాని ప్రారంధం వలన నీవు చంపవచ్చు, లేదా హే పో అనేసి ఇలా తోలవచ్చు. పోనీలే మనం ఎందుకు చంపడము, అది బ్రహ్మమే కదా, అందులో కూడా బ్రహ్మమే ఉన్నాడు కదా, దేవుడే కదా అనేసి, లేదా తోలవచ్చు, లేదా అదే తప్పించుకు పారిపోవచ్చు. ఈ సృష్టిలో అన్నీ కూడా వారి వారి ప్రారబ్ధాలను అనుభవించటానికి మరొకరు సహాయం చేస్తున్నారు. ఒక్కవేళ వాటి ప్రారబ్ధం వలన దోమలను నిజంగా చంపాల్సి వస్తే, వాటి ప్రారబ్ధం వల్ల చంపాల్సి వచ్చింది, చంపేశాము, చంపు. కానీ శరీరం అనే నేను దోమలను చంపింది అనే భావన కాకుండా, నా శరీరం నేను చంపాను అనే భావన లేకుండా, బ్రహ్మం దోమలను చంపింది అనే ఆలోచన ఉండాలి. నేను బ్రహ్మమే కదా, ఆ బ్రహ్మాన్ని చంపాను, అప్పుడు ఆ కర్మ నీకు అంటుకోదు. ఓకే, బ్రహ్మం బ్రహ్మాన్ని చంపుకుంది, లయధర్మం. బ్రహ్మం బ్రహ్మాన్ని చంపుకోయింది కాబట్టి అది లయధర్మం అవుతుంది. సో ఈ విధంగా ప్రతి దాంట్లో మనము బ్రహ్మాన్ని చూడగలిగినట్లయితే, బ్రహ్మ భావనను, ఆత్మ భావనను మనం చూసినట్లయితే మనకు ఎటువంటి కర్మ అనేది అంటుకోదు. అప్పుడు మనము నిశ్చింతగా మోక్షానికి దగ్గరలో ఉంటాము. ఓకే, ఇలా అనారోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలా? పని చేయకుండా కూర్చుంటే భోజనం ఎలా వస్తుంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఉద్యోగం చేయవచ్చు, ఇవన్నీ శరీరం ధర్మాలు, అవసరాలు. కాకపోతే నేను శరీరం అనే భావనతో కాకుండా నేను బ్రహ్మం అనే భావనతో చేయండి. నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వేరు, నేను శరీరం వేరు అనే భావన తప్పు. రోగం బ్రహ్మమే, హాస్పిటల్ బ్రహ్మమే, వైద్యుడు బ్రహ్మమే, మందు బ్రహ్మమే. అలాగే నేను వేరు, మేనేజర్ వేరు, ఆఫీసర్ వేరు అని కాకుండా మేనేజర్ బ్రహ్మమే, ఉద్యోగం బ్రహ్మమే, ఆఫీసర్ బ్రహ్మమే, బ్రహ్మమే చేస్తుంది, అన్నీ బ్రహ్మంలోనే జరుగుతున్నాయి, బ్రహ్మమే చేస్తుంది అని మనము నమ్మాలి. అప్పుడు ఎటువంటి బాధలు మనలోకి కలుగవు. సో ఇక ఇది ఇంతటితో ఆపేద్దాము. ఇంకొన్ని ప్రశ్నలు జవాబులు నెక్స్ట్ ఆడియోలో మనము తెలుసుకుందాము. జై శ్రీరామ్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ.